టెఫ్లాన్. అమెరికన్ సైంటిస్ట్ రాయ్ జే ప్లాంకెట్ అనే ఆయన డూపాంట్ అనే కంపెనీలో రీసెర్చ్ విభాగంలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఒక స్ట్రాంగ్ రిఫ్రిజిరేటర్ తయారు చేయడం కోసం కెమికల్ కాంపౌండ్స్ ని గ్యాస్ ని మిక్స్ చేస్తూ ఉండగా ఒక రోజు బాగా లేట్ అవడంతో ఆ కాంపౌండ్స్ ని మిక్స్ చేస్తున్న గ్యాస్ కంటైనర్ లో అలా వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం వచ్చి చూస్తే అది ఒక వైట్ కలర్ వ్యాక్స్ సబ్స్టెన్స్ ఉండడం గమనించాడు. అసలు ఇది ఏంటి అని చెప్పి దాని మీద ప్రయోగాలు చేయగా ఫైనల్ గా తెలిసింది ఏంటంటే అది ఒక నాన్ రియాక్టివ్ అండ్ నాన్ స్టిక్ సబ్స్టాన్స్ అని తేలింది. ఆఖరికి అది అత్యంత ప్రతికూల ఉష్ణోగ్రతల్లో కూడా తట్టుకోగలుగుతుంది. అది ఎంత అంటే -100 degrees నుంచి +500 degrees ఫారెన్హీట్స్ వరకు తట్టుకోగలుగుతుంది. ఆ సబ్స్టాన్స్ ని 1941 లో డూపాంట్ పేటెంట్స్ తీసుకుంది. తర్వాత దాన్ని మనకి టెఫ్లాన్ గా పరిచయం చేసింది. అప్పటి నుంచి టెఫ్లాన్ ని అనేక విధాలుగా యూజ్ చేస్తున్నాం. దాంట్లో మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి మన కార్స్ అండ్ బైక్స్ వేసే పెయింట్ లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం.